హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేకేఆర్ ఎలక్ట్రికల్ కాన్సెప్ట్స్. మా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ ఉంటే దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. ఈరోజు ఈ వీడియోలో మనం బీటెక్లో ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి అనే విషయాన్ని చూద్దాం. చాలామంది సబ్స్క్రైబర్స్ నాకు పర్సనల్గా మెసేజ్ చేశారు, అన్న బీటెక్లో ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి దాని గురించి ఒక వీడియో చేయమని. సో అందుకే, అండ్ ఎస్పెషల్లీ ఇది ఓన్లీ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ వాళ్ళకి మాత్రమే, ట్రిపుల్ వాళ్ళకి మాత్రమే, అన్ని బ్రాంచెస్కి కాదు. సో దిస్ వీడియో ఈజ్ కంప్లీట్లీ రిలేటెడ్ టు JNTUH అండ్ బీటెక్ ఇన్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్. సో ఈ వీడియో వచ్చేసి ఓన్లీ ఏ రెగ్యులేషన్కి అంటే R18 రెగ్యులేషన్కి మాత్రమే. ఇది ఎవరికి అంటే ప్రతి ఒక్కరికి కాదు. R18 అనేది ఇప్పుడు సిలబస్ మారిపోయింది, కానీ 2022 లాటరల్ ఎంట్రీలో ఎవరైతే జాయిన్ అవుతున్నారో వారికి మాత్రమే ఇది. ఓకేనా? 2019లో లాటరల్ ఎంట్రీస్ ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళ కరికులమే 2022 వాళ్ళకి వర్తిస్తుంది. ఇప్పుడు ఫస్ట్ ఇయర్ జాయిన్ అయ్యే వాళ్ళకి R22 అనే కరికులం వచ్చింది కొన్ని చేంజెస్తోని. అది ఫస్ట్ ఇయర్ వాళ్ళకి. లాటరల్ ఎంట్రీ అంటే సెకండ్ ఇయర్ నుంచి ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళకి మాత్రం R18 అనే కరికులమే ఫాలో అవుతున్నారు. సో ఇక సబ్జెక్ట్స్ ఏమేమి ఉంటాయో చూద్దాం. అసలు బీటెక్లో కంప్లీట్గా 3 ఇయర్స్లో ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి అనేది చూద్దాం. మీరు లాటరల్ ఎంట్రీస్ కాబట్టి డైరెక్ట్ సెకండ్ ఇయర్కి వెళ్తారు కాబట్టి సెకండ్ ఇయర్లో ఏం సబ్జెక్ట్స్ ఉన్నాయి చూద్దాం. ఓకే, సెకండ్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్. ఓకే, ఇందులో వచ్చేసి మీకు 9 సబ్జెక్ట్స్ ఉన్నాయి. సో 9లో 5 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఇంజనీరింగ్ మెకానిక్స్, ఎలక్ట్రికల్ సర్క్యూట్ అనాలిసిస్, ఎలక్ట్రికల్ మెషిన్స్ 1, అనలాగ్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్స్. సో ఇవి 5 సబ్జెక్ట్స్. ఈ పక్కనున్న క్రెడిట్స్ గురించి నేను తర్వాత మాట్లాడతాను. ఈ క్రెడిట్స్ ఏంటంటే రీసెంట్గా JNTUH అనేది కొన్ని రూల్స్ని చేంజ్ చేసిందని మొన్న చూసాం కదా సర్క్యులర్, వాటికి సంబంధించి ఈ క్రెడిట్స్ని బట్టే ఇప్పుడు మీరు ప్రమోట్ అవుతారు లేదా డిటెండ్ అవుతారు అనేది ఉంటుంది. సో బేస్డ్ ఆన్ అటెండెన్స్ అండ్ దీస్ క్రెడిట్స్ దట్ విల్ బి డిసైడెడ్ బై ద JNTUH. ఓకే, నెక్స్ట్ ల్యాబ్స్ వచ్చేసి 3 ఉంటాయి. అవేంటి అంటే ఎలక్ట్రికల్ మెషిన్స్ ల్యాబ్ 1. ఓకే, ఇక్కడ మెషిన్స్ 1 ఉంది కదా, సో మెషిన్స్ ల్యాబ్ 1, ఎలక్ట్రికల్ సర్క్యూట్స్ ల్యాబ్, అనలాగ్ ఎలక్ట్రానిక్స్ ల్యాబ్. ఈ 3 ఏమో ల్యాబ్స్. ఓకే, వీటికి క్రెడిట్స్ వచ్చేసి ఒక్కొక్క క్రెడిట్ వాళ్ళు అవార్డ్ చేస్తారు మనకి. ఓకే, జనరల్ సెన్సిటైజేషన్ అనేది మామూలుగా అసలు క్రెడిట్ లెస్ సబ్జెక్ట్ ఇది. ఇది కూడా మనకి ఫర్ ద పర్పస్ ఆఫ్ కమ్యూనికేషన్ స్కిల్స్ కోసం దీన్ని పెట్టారు మనకి. ఓకే, టోటల్ క్రెడిట్స్ వచ్చేసి మనకి 21 క్రెడిట్స్ ఉంటాయి సెకండ్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్లో. ఓకే, ఇప్పుడు సెకండ్ ఇయర్ సెకండ్ సెమిస్టర్లో చూద్దాం. సెకండ్ ఇయర్ సెకండ్ సెమిస్టర్లో వచ్చేసి మళ్ళీ సేమ్ 9 ఉంటాయి. ఆ 9లో 5 సబ్జెక్ట్స్. ఆ 5 సబ్జెక్ట్స్లో లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్, న్యూమరికల్ మెథడ్స్ అండ్ కాంప్లెక్స్ వేరియబుల్స్. ఇది రిలేటెడ్ టు మ్యాథ్స్, కంప్లీట్లీ మ్యాథ్స్ సబ్జెక్ట్. ఇంతకుముందు R16లో 2-1లో M4 అనే పేరుతో ఈ సబ్జెక్ట్ ఉండేది, కానీ ఇప్పుడు R18లో లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అనే సబ్జెక్ట్ని 2-2లో పెట్టారు. 2-1లో ఇప్పుడు ప్రస్తుతానికి మ్యాథ్స్ లేదు మీకు. సో సెకండ్ వన్ వచ్చేసి కంట్రోల్ సిస్టమ్స్. థర్డ్ వన్ మెషిన్స్ 2. ఇందాక 2-1లో మెషిన్స్ 1 చూశారు, ఇక్కడ మెషిన్స్ 2 ఉంటుంది. ఫోర్త్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్. ఇందాక 2-1లో అనలాగ్ ఎలక్ట్రానిక్స్ అనే సబ్జెక్ట్ చూశారు కదా, ఇప్పుడు ఇది డిజిటల్ ఎలక్ట్రానిక్స్. ఓకే, నెక్స్ట్ నెంబర్ 5 పవర్ సిస్టమ్స్. ఓకే, ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అండి, పవర్ సిస్టమ్స్ అండ్ మెషిన్స్ అనేవి. సో జాగ్రత్తగా ఈజీగా ఉంటాయి, ప్లస్ మనకి చదవడానికి కూడా బాగుంటుంది. సేమ్ ఇందాక 2-1లో ఎలాగైతే ఉన్నాయి ఇక్కడ కూడా 3 ల్యాబ్స్ ఉన్నాయి. ఎలక్ట్రికల్ మెషిన్స్ ల్యాబ్ 2, కంట్రోల్ సిస్టమ్స్ ల్యాబ్, డిజిటల్ ఎలక్ట్రానిక్స్ ల్యాబ్. ఇదేంటంటే కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. సేమ్ ఇందాక ఎలాగైతే కమ్యూనికేషన్ పర్పస్ పెట్టారో ఇది కూడా అంతే. క్రెడిట్స్ ఏమి ఉండవు దీనికి, కానీ ఖచ్చితంగా అటెండ్ అవ్వాలి. ఓకే, ఇవి సెకండ్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ అండ్ సెకండ్ సెమిస్టర్. టోటల్ సెకండ్ ఇయర్ మనం ఇప్పుడు చూసేసాం. దీంట్లో టోటల్ క్రెడిట్స్ వచ్చేసి 21 క్రెడిట్స్. నెక్స్ట్ థర్డ్ ఇయర్కి వెళ్దాం.
ఇప్పుడు మనం చూసేది థర్డ్ ఇయర్. ఈ థర్డ్ ఇయర్లో 3-1 సెమిస్టర్ చూద్దాం. 3-1 సెమిస్టర్లో లిస్ట్ ఆఫ్ సబ్జెక్ట్స్ చూద్దాం. ఇక్కడ చూడండి 10 ఉన్నాయి, మీకు 5 సబ్జెక్ట్సే ఉన్నాయి కానీ ల్యాబ్స్ 4 ఉన్నాయి. ఓకే, 5 సబ్జెక్ట్స్, ల్యాబ్స్ 4. సేమ్ ఇందాక ప్రీవియస్ 2 సెమిస్టర్స్లో చూసిన దానిలాగానే క్రెడిట్లెస్గా వీటిని పెట్టారు. సో ఇప్పుడు ఏమేమి సబ్జెక్ట్స్ ఉన్నాయో చూద్దాం. 3-1 సెమిస్టర్లో పవర్ ఎలక్ట్రానిక్స్, పవర్ సిస్టమ్స్ 2, ఇందాక పవర్ సిస్టమ్ 1 చూసారు, ఇప్పుడు 2, మెజర్మెంట్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్, ప్రొఫెషనల్ ఎలెక్టివ్ 1, బిజినెస్ ఎకనామిక్స్ అండ్ ఫైనాన్షియల్ అనాలిసిస్. ఓకే, ఇవి 5 సబ్జెక్ట్స్. ఇక్కడ ప్రొఫెషనల్ ఎలెక్టివ్ 1 అంటే ఏంటని మీరు అనొచ్చు. ప్రొఫెషనల్ ఎలెక్టివ్స్ అనేవి ఏంటంటే కొన్ని ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఉంటాయి, అవి కాలేజ్ వాళ్ళు సెలెక్ట్ చేయొచ్చు లేదా బేస్డ్ ఆన్ యువర్ ఇంట్రెస్ట్, స్టూడెంట్స్ ఇంట్రెస్ట్ని బట్టి వాళ్ళు సెలెక్ట్ చేయొచ్చు. సో ఇక్కడ ఒక ఆప్షనల్ సబ్జెక్ట్ ఉందన్నమాట. ప్రొఫెషనల్ ఎలెక్టివ్ ఏది వచ్చినా మీరు చదివే కాలేజ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ల్యాబ్స్ ఏమున్నాయి చూద్దాం. పవర్ సిస్టమ్ సిమ్యులేషన్ ల్యాబ్, పవర్ ఎలక్ట్రానిక్స్ ల్యాబ్, మెజర్మెంట్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ల్యాబ్, అడ్వాన్స్డ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ల్యాబ్, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్. ఇవి మనకి థర్డ్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్లో ఉన్న సబ్జెక్ట్స్. ఇక టోటల్ క్రెడిట్స్ గురించి చూసుకుంటే 22 క్రెడిట్స్ ఉన్నాయి. నెక్స్ట్ 3-2 థర్డ్ ఇయర్ సెకండ్ సెమిస్టర్లో ఏ సబ్జెక్ట్స్ ఉన్నాయో చూద్దాం. ఇందులో ఓపెన్ ఎలెక్టివ్ 1, ప్రొఫెషనల్ ఎలెక్టివ్ 2, సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్, మైక్రో ప్రాసెసర్స్ అండ్ మైక్రో కంట్రోలర్స్, పవర్ సిస్టమ్ ప్రొటెక్షన్, పవర్ సిస్టమ్ ఆపరేషన్ అండ్ కంట్రోల్. ఈ 6 వచ్చేసి మనకి సబ్జెక్ట్స్. సో ఇంతకుముందు మీరు ఆ 3 సెమిస్టర్స్లో 5 సబ్జెక్ట్స్ మాత్రమే అబ్జర్వ్ చేశారు. ఇక్కడికి వచ్చేసరికి 6 సబ్జెక్ట్స్ అయ్యాయి అండ్ 3 ల్యాబ్స్ ఉన్నాయి. పవర్ సిస్టమ్ ల్యాబ్, మైక్రో ప్రాసెసర్ అండ్ మైక్రో కంట్రోలర్స్ ల్యాబ్, సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్ ల్యాబ్. సేమ్ ఇది ఇందాక క్రెడిట్లెస్ సబ్జెక్ట్స్ అన్ని కూడా మనం తెలుసుకోవాలి అనే ఉద్దేశంతో మనకి పెట్టిన సబ్జెక్ట్స్ అన్నమాట. సో ఈ ఓపెన్ ఎలెక్టివ్ 1 అంటే ఏంటని అడగచ్చు. ఓపెన్ ఎలెక్టివ్ 1 అంటే మన బ్రాంచ్ గురించే కాకుండా అదర్ బ్రాంచ్ గురించి కూడా కొంచెం మనకు తెలియాలి అనే సెన్స్తో ఆ యూనివర్సిటీ వాళ్ళు ఏం చేశారంటే ఈ ఓపెన్ ఎలెక్టివ్స్ని మనకి ఇంట్రడ్యూస్ చేశారు. ఇదేంటంటే అదర్ బ్రాంచ్లో ఉండే సబ్జెక్ట్స్ కొన్ని మనకి ఇస్తారు, ఇవి తీసుకోండి అని. ఇది కూడా ఆప్షనల్ సబ్జెక్టే. సో ఇందాక ప్రొఫెషనల్ ఎలెక్టివ్ ఎలాగే చెప్పామో ఓపెన్ ఎలెక్టివ్ కూడా ఆప్షనల్ సబ్జెక్ట్. ఇక్కడ ప్రొఫెషనల్ ఎలెక్టివ్ 2 కూడా అంతే, ఆప్షనల్ సబ్జెక్ట్. మీరు చదివే కాలేజీని బట్టి ఈ రెండింటిని సెలెక్ట్ చేస్తారనమాట, ప్రొఫెషనల్ ఎలెక్టివ్, ఓపెన్ ఎలెక్టివ్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ టోటల్ క్రెడిట్స్ చూసుకుంటే 22 క్రెడిట్స్ ఉన్నాయి ఇందులో కూడా. ఓకే, 2-1 2-2 వచ్చేసి 21 క్రెడిట్స్, 3-1 3-2 వచ్చేసి 22 క్రెడిట్స్. ఫోర్త్ ఇయర్లో ఏమున్నాయో చూద్దాం. ఫోర్త్ ఇయర్ అండ్ దిస్ ఇస్ ద ఫైనల్ ఇయర్ ఫర్ అస్. ఓకే, ఫోర్త్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్లో ఇక్కడికి వచ్చేసరికి మీకు 8 ఉన్నాయి. 8 ఏంటి? ఓపెన్ ఎలెక్టివ్ 2, ప్రొఫెషనల్ ఎలెక్టివ్ 3, ప్రొఫెషనల్ ఎలెక్టివ్ 4, ఫండమెంటల్స్ ఆఫ్ మేనేజ్మెంట్ ఫర్ ఇంజనీర్స్. ఓకే, ఇక్కడ మీకు సబ్జెక్ట్స్ వచ్చేసి 4 ఉన్నాయి. 3 ఏమో ఆప్షనల్ సబ్జెక్ట్స్, ఇది అదర్ బ్రాంచ్ నుంచి సెలెక్ట్ చేస్తారు. ఇవేమో మనకి ఇచ్చిన ప్రొఫెషనల్ ఎలెక్టివ్ నుంచి ఆప్షనల్ సబ్జెక్ట్గా సెలెక్ట్ చేస్తారు. ఓకే, ఇంకా ల్యాబ్స్ చూసుకుంటే ఒకటే ల్యాబ్ ఉంది మీకు, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ డిజైన్ ల్యాబ్, ఒకటే ల్యాబ్. సో ఇక్కడ మీకు ల్యాబ్ వచ్చేసి ఒకటే ల్యాబ్ ఉంది. ఈ ల్యాబ్కి వచ్చేసి క్రెడిట్స్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ప్రీవియస్లో మీకు ఓన్లీ ఒకటే క్రెడిట్ ల్యాబ్కి ఆఫర్ చేసింది, ఆ 2 ఇయర్స్ వరకు ఒకటే క్రెడిట్ ఆఫర్ చేశాడు. కానీ ఇక్కడ మాత్రం 3 క్రెడిట్స్ ఆఫర్ చేశాడు, జస్ట్ లైక్ సబ్జెక్ట్. నెక్స్ట్ ఇండస్ట్రియల్ ఓరియంటెడ్ మినీ ప్రాజెక్ట్. ఇదేంటంటే మీరు 3-2 అయిపోయిన తర్వాత సమ్మర్ వెకేషన్ వస్తుంది కదా మనకి, ఆ సమ్మర్ వెకేషన్లో పవర్ సెక్టార్లో ఉన్న ఏదో ఒక ఇండస్ట్రీలో మీరు 1 మంత్ ట్రైనింగ్ చేయాల్సి ఉంటుంది. 1 మంత్ మీరు ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. దాన్నే మనం మినీ ప్రాజెక్ట్గా కన్సిడర్ చేస్తాం. కొన్ని కాలేజెస్ వాళ్ళ కాలేజీలోనే మినీ ప్రాజెక్ట్ కండక్ట్ చేస్తారు. నెక్స్ట్ దాని గురించి ఉన్న సెమినార్ కానీ కొన్ని క్లాసెస్లో సెమినార్స్ ఇవి ఉంటాయి.
మీరు సెమినార్స్ ఇవ్వాల్సి ఉంటుంది 4-1లో, వాటికి ఒక క్రెడిట్ ఉంటుంది. ప్రాజెక్ట్ స్టేజ్ 1 దీనికి వచ్చేసి 3 క్రెడిట్స్ ఉన్నాయి. సో ప్రాజెక్ట్ స్టేజ్ 1 అంటే కంప్లీట్ ప్రాజెక్ట్ని 2 భాగాలుగా డివైడ్ చేశారు. ఇక్కడ స్టేజ్ 1లో సగం, స్టేజ్ 2లో సగం, టోటల్గా 4-2 కల్లా మీ ప్రాజెక్ట్ టోటల్ క్లియర్ అవుతుంది అనమాట. సో ఇక్కడ 2 స్టేజెస్గా డివైడ్ చేశాడు ప్రాజెక్ట్ని. సో టోటల్ క్రెడిట్స్ వచ్చేసి 21 క్రెడిట్స్. ఓకే, ఇది 4-1 సెమిస్టర్లో మనకున్న సబ్జెక్ట్స్. నెక్స్ట్ 4-2 సెమిస్టర్లో ఏముంది, ఇక్కడ వచ్చేసి 4 కనబడుతున్నాయి మనకి. 3 ఆప్షనల్ సబ్జెక్ట్సే. ఓపెన్ ఎలెక్టివ్ 3, ప్రొఫెషనల్ ఎలెక్టివ్ 5, ప్రొఫెషనల్ ఎలెక్టివ్ 6, వాటికి వచ్చేసి 3 క్రెడిట్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ ప్రాజెక్ట్ స్టేజ్ 2, ప్రాజెక్ట్ స్టేజ్ 2కి వచ్చేసి ఎన్ని క్రెడిట్స్ ఉన్నాయి, 7 క్రెడిట్స్. సో ప్రాజెక్ట్ స్టేజ్ 1 అనేది 4-1లో మీరు కంప్లీట్ చేశారు, సగం కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ ప్రాజెక్ట్ స్టేజ్ 2లో మీ ప్రాజెక్ట్ని మీరు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కంప్లీట్ చేస్తారు. సో దీనికి టోటల్ క్రెడిట్స్ వచ్చేసి 16 క్రెడిట్స్ ఉన్నాయి. సో ఇవి 3 ఇయర్స్లో ఉండే లిస్ట్ ఆఫ్ సబ్జెక్ట్స్. సో నెక్స్ట్ వచ్చేసి మీకు అందరికీ ఒక డౌట్ మిగిలిపోయింది, ఏంటంటే వాట్ ఆర్ ప్రొఫెషనల్ ఎలెక్టివ్స్. సో దాని గురించి ఇప్పుడు మనం చూద్దాం. ద ప్రొఫెషనల్ ఎలెక్టివ్స్ ఆర్ related to core subject which are included to provide a student with professional knowledge. సో ఆల్రెడీ నేను ఇందా చెప్పా, ప్రొఫెషనల్ ఎలెక్టివ్స్ అనేవి కోర్ సబ్జెక్ట్కి రిలేటెడ్ అయి ఉంటాయన్నమాట. ఎందుకని, స్టూడెంట్కి ఒక ప్రొఫెషనల్ నాలెడ్జ్ అనేది ఇవ్వడానికి. దీస్ ఆర్ సెలెక్టెడ్ బై ది కాలేజ్ విచ్ ద స్టూడెంట్ ఈజ్ పర్సూయింగ్ ద డిగ్రీ. ఆల్రెడీ చెప్పాను, ఈ ప్రొఫెషనల్ ఎలెక్టివ్స్ అనేవి ఏ కాలేజీలో అయితే ఆ స్టూడెంట్ చదువుతున్నాడో ఆ కాలేజ్ ద్వారా డిసైడ్ చేయబడతాయి. సో ఇన్ ద కేస్ ఆఫ్ ఓపెన్ ఎలెక్టివ్స్ కూడా సేమ్ అనమాట, సేమ్ అలాగే సెలెక్ట్ చేసుకుంటారు. కానీ ఈ సబ్జెక్ట్స్ అనేవి అదర్ బ్రాంచెస్ నుంచి తీసుకుంటారు. ఓకే, ప్రొఫెషనల్ ఎలెక్టివ్స్ అనేవి మన కోర్ సబ్జెక్ట్ నుంచే తీసుకుంటారు, కానీ అవి ఆప్షనల్గా తీసుకుంటారు. ఓపెన్ ఎలెక్టివ్స్ అనేవి ఆప్షనల్గా తీసుకుంటారు, కానీ అదర్ బ్రాంచ్ సబ్జెక్ట్స్ నుంచి తీసుకుంటారు. ఇవి ప్రొఫెషనల్ ఎలెక్టివ్స్ అండ్ ఓపెన్ ఎలెక్టివ్స్ గురించి. సో ఇప్పుడు ఈ వీడియోలో మనం ఏమేమి చూసాం, బీటెక్లో ఏ సబ్జెక్ట్స్ ఉంటాయో చూసాం. 3 ఇయర్స్, 2nd, 3rd, 4th ఇయర్స్. మళ్ళీ చెప్తున్నాను, దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ lateral entry స్టూడెంట్స్, నాట్ ఫర్ రెగ్యులర్ స్టూడెంట్స్. ఫస్ట్ ఇయర్ నుంచి జాయిన్ అయ్యే వాళ్ళకి కాదు. సో ఎవరైతే 2nd ఇయర్ నుంచి జాయిన్ అయ్యారో వాళ్ళకి మాత్రమే ఈ వీడియో. సో క్రెడిట్ బేస్డ్ సిస్టమ్ గురించి అండ్ అలాగే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గురించి నేను ఇంకో వీడియో చేస్తాను. మొన్న JNTH రీసెంట్గా ఒక సర్క్యులర్ రిలీజ్ చేసింది కదా, క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ కావచ్చు, డిటెన్షన్ రూల్స్ కావచ్చు, అటెండెన్స్ బేస్డ్ డిటెన్షన్ కావచ్చు, ఇలాంటి వాటి గురించి నేను ఇంకో వీడియోలో చెప్తాను. అలాగే క్రెడిట్స్ గురించి కూడా చెప్తాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో.